అరే ఆగస్ట్ 15 వస్తుంది కదా, అంటే స్కూల్ కి సెలవు. మీకు దేశం కంటే సెలవులు ఎక్కువ గుర్తుంటాయిరా మీకు. అరే మనకి స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలుసా? మన స్వాతంత్ర్య సమరయోధుల వల్లే. ఓసో సాగండి రోయ్, మంచి జోరు మీద ఉన్నట్టున్నారు. చిట్టి బాబు వెనుక బెచ్చ ఇందాక నుంచి అంతా వింటానే ఉన్నారా. మనకు స్వాతంత్ర్య సమరయోధుల వల్ల వచ్చిందన్నారా. బానే ఉంది, కానీ ఆ స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు మీలో ఒక్కడికన్నా తెలుసారా? తెలిస్తే చెప్పండిరా. మీ నాలెడ్జ్ ఎంతలా ఉందో నేను కూడా చూస్తాను. ఏంటి చిట్టిబాబు గారు, మొదటి మీరే స్టార్ట్ చేయండి. మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం రావాలని, అందరం స్వేచ్ఛగా జీవించాలని, మన భవిష్యత్తు బాగుండాలని మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అరే బిడ్డు, నెక్స్ట్ నువ్వే రా. సుభాష్ చంద్రబోస్ గారు ఒక గొప్ప దేశభక్తుడు. దేశం కోసం ఎంతో ధైర్యంగా పోరాడాడు. ఆయనని అందరూ నేతాజీ అని పిలిచేవారు. నెక్స్ట్ మన బంటి గారు వస్తారు. భగత్ సింగ్ గారు చిన్న వయసులోనే దేశం కోసం పోరాడారు. దేశం కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఆయన ధైర్యాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వచ్చాడు. నెక్స్ట్ పండుబాబు నువ్వే. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడారు. గిరిజనుల కోసం కూడా పోరాడారు. ఆయన ధైర్యం మనందరికీ స్ఫూర్తి. రే పవన్, నెక్స్ట్ నువ్వే రా. జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మన దేశం కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడారు. అరే భాస్కర్ బాబు, నెక్స్ట్ నువ్వే. సరోజినీ నాయుడు గారు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె గొప్ప కవయిత్రి, దేశభక్తురాలు. అరే చింటు బాబు, నెక్స్ట్ నువ్వే రా. రాణి లక్ష్మీబాయి గారు ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు. దేశం కోసం పోరాడిన గొప్ప వీరనారి. వాళ్ళ త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన దేశాన్ని గౌరవించాలి, మన బాధ్యతలను సరిగ్గా చేయాలి, దేశాన్ని పరిశుభ్రం ఉంచాలి, మంచి పౌరులుగా ఎదగాలి. మన స్వాతంత్ర్య సమర యోధులకు జై హింద్. శాబాష్. అరే చిట్టి బాబు, మీ బ్యాచ్ ఏదో అనుకున్నాను కానీ మామూలు బ్యాచ్ కాదే, ఇరగదీశారు అంతే. నానా అమ్మని అప్రిషియేట్ చేసింది చాలు గాని ఇప్పుడు నీ వంతు. మన జాతీయ గీతం పాడినానా? నువ్వు పాడితే నాకు వినాలని ఉంది నాన్న. చిట్టి బాబు కూడా అటు ఇటు తిరిగి నాకే పెట్టాడుగా. జాతీయ గీతం అంటే ఇప్పటికిప్పుడు ఎలా గుర్తుంటది? ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పాడేవాళ్ళం, పైగా నోరు కూడా తిరిసావు. వీళ్ళు ముందు తక్కువ కాకుండా ఏదో రకంగా నాని చేసేస్తా. జాతీయ గీతమేగా, ఇరగదీస్తాను చూడు. కానీ సింగిల్గా కాదురే, బ్యాచ్ తోటి వస్తా. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా అలానే పక్కన గంట కూడా కొట్టండి.